ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాట్లాడిన సందర్భాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు బీజేపీ కాంగ్రెస్ పథకాల మీద విమర్శ చేసిండు కిషన్ రెడ్డి గారు. అది ఓకే, చాలా చెప్పిండు కిషన్ రెడ్డి గారు. పథకాల మీద మాట్లాడిండు కిషన్ రెడ్డి గారు. పథకాలు కాంగ్రెస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఏదైతే సోనియా గాంధీ గారు 6 పథకాలు సంబంధించిన హామీల మీద కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు ఆయన సెంట్రల్ మినిస్టరు, అట్లాగే స్టేట్ బీజేపీ ప్రెసిడెంటు. వీళ్ళు ఏది మాట్లాడాలనో ఏది మాట్లాడవద్దో ఒక జ్ఞానాన్ని వాళ్ళకు ఆ ఇంగిత జ్ఞానం లేకపోవడం చాలా విచిత్రంగా కనిపించింది నాకు. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఈ నెల ఫిబ్రవరి 7వ తారీఖు వరకు 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్, కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ ఉచితంగా ఫ్రీ బస్సు ప్రయాణం మొదలుపెట్టినాం. బస్సు ప్రయాణం ఈరోజు ఇప్పటి వరకు మొన్న లెక్కల ప్రకారము ఆర్టీసీ మా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారము 15 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినారు. నా అనుకుంటా ఈ 10 రోజులలో ఇంకొక 5 కోట్లు అటు ఇటు 20 కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణము చేస్తున్నారు. ఇది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు స్వయంగా ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానంలో మొదటి వాగ్దానము మొదలయ్యి దాదాపు 20 కోట్ల మంది మహిళలు డైరెక్ట్గా ఇప్పటి వరకు లబ్ధి పొందినారు. ఇది నిజమే కదా? కిషన్ రెడ్డి గారు, మీరు మీడియా చూస్తలేరా? అంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియా కానీ రోజు సోషల్ మీడియాలో కూడా ఉచిత బస్సు ప్రయాణం మీద సోషల్ మీడియా కూడా ఎంత వైరల్ అవుతుంది. ఏమనవుతుంది? నేను మొన్న మధ్యలో ఒక సంఘటన, ఒక గ్రామం సంబంధించి నా ప్రాంతం సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చెర్యాల అనే ఒక గ్రామంలో, సంగారెడ్డి నియోజకవర్గంలో చెర్యాల అనే గ్రామంలో సమ్మక్క సారక్క జాతర ఉన్నది. బస్సు ప్రయాణం, కాంగ్రెస్ గవర్నమెంట్ బస్సు ప్రయాణం ఫ్రీగా ఉన్నది. ఇక మనం అందరము, ఆడవాళ్ళం అందరము సమ్మక్క సారక్క ఫ్రీగా పోవచ్చు కదా జాతరకు అని ఆడొక 100 మంది 200 మంది తయారయ్యారట. ఇది కూడా నీకు కళ్ళకు కనబడతలేదా కిషన్ రెడ్డి గారు? అంటే మీరు ప్రజలు ఎట్లా ఉన్నారు అనే కూడా మీకు కనబడతలేదా? ఎట్లా జీవిస్తున్నారు కూడా మీకు కనబడతలేదా? అసలు కొన్ని సోషల్ మీడియాలో ఈ బస్సు ప్రయాణం మహిళలు అయితే ఉచితంగా సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత 2 నెలల్లో సీట్లు దొరకక కొట్లాడుతున్నారు మహిళలు. అక్కడ ఆర్టీసీ బస్సులో సీట్లు లేవు, కూర్చోవడానికి మహిళలకు సీట్లు లేవు. ఎందుకంటే డిమాండ్ పెరిగింది. ఉచిత ప్రయాణము, డబ్బులు లేకుండా చుట్టాల దగ్గరికి పోయినా, ఇంకెక్కడ బంధువుల దగ్గరికి ఎక్కడైనా పోయినా, ఏదైనా గుడ్లకు పోయినా, ఏదైనా గోపురాలకు పోయినా, ఏదైనా దావత్తుకు పోయినా, మహిళలు ఎక్కడ పోయినా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉచితంగా ప్రయాణము ఫ్రీగా చేస్తున్నారు. సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు మహిళలు.
ఇది సోషల్ మీడియాలో కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో కూడా వస్తున్నాయి కదా కథనాలు. ఇది కిషన్ రెడ్డికి కనబడలేదా? కావాలంటే కిషన్ రెడ్డి గారు ఒకసారి మీ భార్యను కూడా ఆర్టీసీ బస్సు ట్రై చేయమని చెప్పండి. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు భార్య ఒకసారి ఎక్కడ బస్సు ఎక్కిన తర్వాత ఆ బస్సులో కిషన్ రెడ్డి గారి భార్య బస్సులో ఎక్కి ఒకవేళ టికెట్ ఫ్రీగా ప్రయాణం అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఆ పని చేయండి. మీకు కొంత అవగాహన కోసం చేయండి. అది బురద జల్లుడు పని చేసుకోండి. అది ఈ బురద జల్లుడు లేనిది ఇట్లా వేస్ట్. ఎందుకంటే నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్వి, ఒక రాష్ట్ర అధ్యక్షునివి, నీకు గింత కూడా నీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే, రాష్ట్రంలో ప్రజలు ఎట్లున్నారో అనే ఇన్ఫర్మేషన్ లేకపోతే నువ్వు ఏం సెంట్రల్ మినిస్టర్వి, నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షునివి? నంబర్ 1.